ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటంటే మా స్టైల్లో చికెన్ ఫ్రై అన్నమాట. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ వెలిగించేసుకోండి, గిన్నె పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. మనం ఆయిల్ వేసేసుకుందామండి. చికెన్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కింది కదండి. 2 ఇలాచి, 1 స్టార్ ఫ్లేవర్, 2 లవంగాలు, దాల్చిన చెక్క, 3 లవంగాలు, బిర్యానీ ఆకండి, పచ్చిమిర్చి, ఆనియన్. మంచిగా వేయాలండి ఇది. చాలా బాగుంటుంది. పచ్చి పులుసులోకి కానీ మన సాంబార్లోకి కానీ పెట్టుకొని తినడానికి చాలా బాగుంటుందండి. క్రిస్పీగా వస్తుంది మంచిగా చికెన్ ఫ్రై. చాలా టేస్ట్ ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. కొంచెం మగ్గినాయి కదండి, మనం చికెన్ వేసేసుకుందాం. ఉల్లిగడ్డ కొంచెం మగ్గినప్పుడే వేసుకోవాలన్నమాట, ఎందుకంటే మళ్ళీ ఉల్లిగడ్డ మాడిపోతుంది. చికెన్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకాలన్నమాట. మళ్ళీ కొంచెం మంచిగా వేగింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే గట్టి పెరుగు ఉంటుందండి, గట్టి పెరుగు, ఆ పెరుగు వేసేసుకోవాలి. కలిపేసుకుందాం. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నామండి. కచ్చపచ్చ దంచుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే ఫ్రైకి బాగుంటుంది అన్నమాట. మంచిగా అల్లం పేస్ట్ పట్టాలి ముక్కలకి. మంచిగా మగ్గింది కదండి, పసుపు వేసేసుకుంటాం. ఇందులో కొంచెం కరివేపాకు వేసేసుకున్నామండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నామండి, గల్లుప్పు ఇది సరిపడా వేసేసుకున్నాం. జీడిపప్పు వేసుకుందామండి. ఏంటంటే జీడిపప్పు ఇప్పుడు వేసుకోవాలి, ముందు వేసుకుంటే ఏమవుతుందంటే మాడిపోతుంది అన్నమాట, ఫ్రై అవ్వదు. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై అవుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. కారం వేసేసుకుందామండి. తక్కువ వేసుకుంటున్నా, మీరు ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మా పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు. మావిడి కోసం ఇదంతా, ఎందుకంటే మావిడి మొన్నటిదాకా నోరు బాగా పూసిందనమాట, ఏం తినలేదు. అయితే డాడీ చికెన్ అంటే చికెన్ చేస్తున్నాం అన్నమాట. తందూరి చికెన్ మసాలా అండి. ఫ్రైకి మసాలా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ మసాలా వేసేసుకుందాం. కొబ్బరి పొడి అండి,
ఇంకా కొత్తిమీర వేసేసుకొని 5 మినిట్స్ ఆగితే మనకి చికెన్ ఫ్రై కలుపుకున్నామండి. చూసారా మంచిగా చికెన్ ఎట్లా ఫ్రై అవుతుందో. కొంచెం ఒక 5 మినిట్స్ ఆగితే ఇంక ఫ్రై అయిపోయినట్లే. కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసుకుంటాం. చికెన్లో కొత్తిమీర వేసేసుకున్నామండి. మంచిగా క్రిస్పీగా ఉంటుంది చికెన్, చాలా బాగుంటుంది. ఇంకా మనం ఇది సర్వ్ చేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందామండి చికెన్ ఫ్రై. స్పెషల్ చికెన్ ఫ్రై అండి రెడీ అయిపోయింది. కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పచ్చి పులుసులోకి అయితే చాలా బాగుంటుంది అనమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.